నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో గ్రౌండ్ మరమ్మతును చేయించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై శివాలయంలో భక్తుల పూజలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకీ సేవ, అన్నదానం. ఫతేపూర్లో ఘనంగా అయ్యప్ప అరట్టు మహాపడి పూజ. మోత్తాడ్ మండలం పాలెం గ్రామంలో సిరి ఆసుపత్రి ఆర్మూర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్. 400 మందికి ఉచిత వైద్య పరీక్షలు. అంక్సాపూర్ గ్రామంలో ఘనంగా సంతమల్లన్న జాతర. పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిబిఓ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో మహా అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమంలో గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు చేతుల మీదుగా గణపతికి అభిషేకం, అనంతరం అయ్యప్ప అభిషేకం, విశిష్ట పూజలు, మెట్ల పూజ కార్యక్రమం చేశారు. అనంతరం అయ్యప్ప మాలాదారులు భజనలతో అయ్యప్ప నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు. మహాపడి పూజలో గ్రామస్తులంతా పాల్గొనడం ఒక జాతరను తలపిస్తుందని, భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలిస్తే సకల సుఖాలు వర్ధిల్లుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్దులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు, భజన మండలి సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి. ఈ ఆలయం ఈ సోమవారం నాడు పురస్కరించుకుని మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలంలో సోమవారం రావడం విశేషం. సోమవారము ఆర్ద్ర నక్షత్రం రావడం వల్ల శివుడు జన్మదినంగా భావించి ఈరోజు భక్తులు విశేషంగా కూడా పొద్దున్న నుంచి బారులు తిరిగినటువంటి విధంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అటువంటిదే కాకుండా ఆర్ద్ర నక్షత్రం రోజు స్వామివారిని దర్శిస్తే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుందనే భావంతో ఇక్కడ ఆలయ దర్శనంకు రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సాక్షాత్తుగా పరమశివుడి యొక్క ఆశీస్సులు అందజేస్తూ కూడా ఎల్లవేళలా ధనము ధాన్యము పాడి పట్టులతో సాక్షాత్తుగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపారంగా
మీకు ఉండాలని కోరుతూ శుభం బాగుంది. ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను సొంత ఖర్చులతో పాఠశాల గ్రౌండ్ను మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ను క్లీన్ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ గ్రౌండ్ చదును చేయించినందుకు గాను వైస్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులున్నారు. అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీ తాగుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకులరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ టీ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అనేకసార్లు సేవించడం జరుగుతుందని, టీ త్రాగడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్స్ దూరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, దినేష్, విజయ్, శ్రీను, సంజయ్, సునీల్, విశ్వనాథ్, రంగా తదితరులున్నారు. దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణంలో ఈ యొక్క టీ దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రముఖులతో కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆర్మూర్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఈ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరూ కూడా ఈ యొక్క టీ దినోత్సవం సందర్భంగా అందరూ ఇదే విధంగా కలిసిమెలిసి జరుపుకోవాలని కూడా కోరుచున్నాం. రాత్రి పడుకునేటువంటి వరకు కూడా అత్యంత విటమిన్ ఎం ఎనర్జీ ఇచ్చేది కేవలం ఛాయ్ అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఛాయ్ వల్ల ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ అవుతుంది. చాలా మానసిక ఒత్తిళ్లకు గురి అయినా కానీ ఈ యొక్క కేవలం ఒక 5-6 మిత్రులతోని ఛాయ్ తాగడం మూలంగా అట్టి సమస్యను కూడా నివారించుకున్నప్పుడు అవసరం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మీయతతో మెదిలి ఇటు ఛాయ్ని ప్రతి ఒక్కరు గ్రూప్ ఆధ్వర్యంలో ఛాయ్ తాగుతూ తమకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరూ కూడా ఛాయ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో ఆదివారం భగవద్గీత ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుని 700 శ్లోకాలను పారాయణం చేశారు. అనంతరం నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షులు రామానందరాయ ప్రభుజీ మాట్లాడుతూ భగవద్గీత కలియుగానికి గొప్ప మనోవిశ్లేషణ గ్రంథమని, చదివిన వారికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు ఆదిపురుష ప్రభుజీ, కిషన్ ప్రభుజీ, నాగపతి, శ్రీకర్, దయాకర్, రాహుల్, భారత్, మణికంఠ భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప అరట్టును నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి మరియు అయ్యప్ప స్వాముల విగ్రహమూర్తులతో గ్రామంలో వీధుల గుండా అయ్యప్ప మాలాదారులు భజనలు చేస్తూ అరట్టు కార్యక్రమం చేశారు. అనంతరం అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో తలుస్తూ భజనలు చేస్తే సకల సుఖాలు చేకూరుతాయన్న సంకల్పంతో గ్రామంలో ఎలాంటి దోషాలు ఉన్నా అరట్టు ద్వారా అన్నీ దూరమై గ్రామానికి సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆర్మీ దుస్తులను ధరించి చేసిన కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడానికి, దేశం కోసం సాయుధ దళాల పాత్రను బలోపేతం చేయడానికి విజయ్ దివాస్ డిసెంబర్ 16వ తేదీన జరుపుకుంటున్నామని అన్నారు. డిసెంబర్ 16, 1971 తేదీన పాకిస్తాన్పై భారత్ విజయం సాధించినందుకు గాను విజయ్ దివాస్ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.
పీడీఎస్యు నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్లపై విచారణ జరిపించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా అరెస్టులతో ఉద్యమాలను అణచివేయాలని చూడడం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్లపై విచారణ జరిపించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సిద్ధు, వినయ్, నితిన్, నిఖిల్, సింహాద్రి, తిరుపతి తదితరులున్నారు. అట్లనే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు నుంచి విడుదల చేయాలని, పెండింగ్లో 8 నెలల సంది పెండింగ్లో ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ బిల్లును కూడా విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతోని రేపు జరగబోయేటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు కావచ్చు, విద్యార్థులకు, ప్రగతిశీల శక్తులకు, అట్లాగే మేధావులను పీడీఎస్గా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పేరుతోని రాత్రికి రాత్రిరే విద్యార్థి నాయకులను కావచ్చు, పీడీఎస్యు నాయకులను ఇక్కడికక్కడనే నిర్బంధాలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పీడీఎస్యుగా విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వివిధ రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ లింగారెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పాలెం గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించి ప్రజలకు ఉచితంగా షుగర్, కొలెస్ట్రాల్, రక్త పరీక్షలు, ఈసీజీ చేసి తగిన మందులు అందజేయడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. సుమారు 400 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ అజయ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీల్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ సౌమ్య, సిబ్బంది తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంత మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సట్టి పున్నం తర్వాత సోమవారం సంత మల్లన్న జాతర రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. శుక్రవారం రోజున అగ్గువారు మల్లన్న దేవుని షావ గ్రామం నుండి తడ్పాకల్ గంగ వరకు కాలినడకన ఊరేగింపుగా పోచంపల్లి మీదుగా వివిధ గ్రామాల గుండా అత్యధిక సంఖ్యలో భక్తులతో వెళ్తుందన్నారు. సాయంత్రం వరకు తడ్పాకల్ గంగకు చేరుకొని మరుసటి రోజు శనివారం గంగా స్నానాలు చేసి మల్లన్న దేవుడు గ్రామానికి వచ్చి గుడిని చేరుకుంటాడని అన్నారు. ఆదివారం రోజున సిడి గ్రామం నుండి మల్లన్న దేవుని గుడి వద్దకు తీసుకురావడం జరిగిందన్నారు. నేటి రోజు సోమవారం మల్లన్న దేవునికి అగ్గువారు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిడి రథోత్సవాన్ని మల్లన్న గుడి చుట్టూ తింపడం జరిగింది. సంత మల్లన్న దేవునికి జాతరకు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రజలు తరలివస్తారు. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర తర్వాత అంసాపూర్లో జరిగే సంత మల్లన్న జాతర చాలా వైభవోపేతంగా నిర్వహిస్తారు. సంత మల్లన్నకు మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రజల విశ్వాసమని, అందుకే చుట్టుపక్కల భక్తులందరూ వచ్చి సంత మల్లన్నకు నైవేద్యాలు సమర్పిస్తారు. గ్రామంలోని ప్రజలందరూ బాగుండాలని, ధన ధాన్య పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ సంత మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి షిడి రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బద్దివారు పోతరాజులు షిడి వద్ద పట్టువేసి ప్రత్యేక విన్యాసాలతో పూజలు నిర్వహిస్తారని, గ్రామంలోని ప్రజలు షిడి రథోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటారన్నారు. రేపు సోమవారం భక్తులు నూతనంగా పండించిన ధాన్యాలతో నైవేద్యాలు సమర్పిస్తారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలు జరగకుండా రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి మరియు వేల్పూర్ ఎస్ఐ నాగనాథ్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ పరిధిలోని ఎస్ఐలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షిడి రథోత్సవ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గంగాస్థానం నుంచి వెళ్ళినప్పటి నుంచి జాతర అనేది ప్రారంభమవుతుంది. గంగాస్థానం నుంచి జాతర ప్రారంభమైపోయి శుక్రవారం వెళ్ళి శనివారం సాయంత్రం వచ్చేసి
ఆదివారం నాడు సిడే అంటే రథము గ్రామంలో తయారు చేసుకొని ఊరేగింపుగా గుట్ట మీదకి రావడం జరుగుతుంది. 2 కిలోమీటర్ దూరంలో ఉన్న గుట్ట మీదకి రావడం జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజున జాతర జరుగును. మంగళవారం రోజున నైవేద్యాల కార్యక్రమం చేయబడుతుంది. అట్లాగే బుధవారం రోజున ఊర్లో మరలా జాతర జరుగుతుంది. అంటే గత కొన్ని దశాబ్దాల కాలంగా ఈ జాతర జరపబడుతున్నది. ముఖ్యంగా భక్తులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నిర్మల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అలనాటి దేవుడిగా పూజిస్తారు. ఏది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4-5 జిల్లాల నుంచి వందల మంది కానీ ఇప్పుడు లక్షలకు వచ్చేసింది. బాగా ఎత్తున పెద్ద సెకండ్ వస్తుంది నిజామాబాద్ జిల్లాలో. ఏది మన లింబాది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది. మళ్ళీ రేపు కూడా నైవేద్యాలు ఉంటాయి. మంగళవారం రోజు నైవేద్యాలు భారీ సంఖ్యలో బాగా మంది వస్తారు. రేపు ఈ సోమవారం కంటే మంగళవారము 300 మంది వస్తారు. ప్రతి ఇంటి నుంచి భోజనాలు చేసుకొని వంటలు చేసుకొని దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని భోంచేసి వెళ్ళిపోతారు. ఏర్గట్ల, తుర్తి గ్రామాలలో SDF గ్రాంట్ క్రింద మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినట్లు DCC జిల్లా ఉపాధ్యక్షుడు శివనుల్ల శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్గట్ల గ్రామంలో గీతా కార్మిక సంఘం రేణుక ఎల్లమ్మ మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు కోసం 2,50,000, జక్కని ముదిరాజు వారి సంఘం వద్ద CC డ్రైన్, అలాగే తొర్తి గ్రామంలో వీర హనుమాన్ వద్ద ఒర్రె దగ్గర సైడ్ వాల్ కోసం 10 లక్షల నిధులు బాల్కొండ నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల, తొర్తి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాపంత నేత, అమరజీవి, విప్లవ యోధుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమవుదామని, అమరవీరుల రక్త తర్పణతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దామని CPIML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలో గల ఎల్లన్న స్తూపం వద్ద పిట్ల ఎల్లన్న 34వ వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CPIML ప్రజాపంత నాయకుడిగా, రైతు కూలీ సంఘం నేతగా కామ్రేడ్ పిట్ల ఎల్లన్న గ్రామీణ ప్రాంతంలో అనేక రైతాంగ పోరాటాలు నిర్వహించిన విప్లవ పోరాట యోధుడని అన్నారు. రైతు కూలీ సంఘాలను గ్రామాన నిర్మాణం చేసి విప్లవోద్యమ అభివృద్ధికి కృషి చేస్తున్న కామ్రేడ్ పిట్లం ఎల్లన్నను చూసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్న ప్రజాపంత పార్టీపై కక్ష పూనిన అతివాద పంతాను ఎంచుకున్న మావోయిస్టు ఆనాటి పీపుల్స్ వార్ కామ్రేడ్ పిట్లం ఎల్లన్నను హత్య చేశారన్నారు. ఆయన ఆశయం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని మావో చెప్పిన ప్రకారంగా CPIML మాస్ లైన్ ప్రజా పోరాటాలతో ముందుకెళ్తుందన్నారు. తనని హత్య చేసిన తన ఆశయాన్ని మాత్రం మేము కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలందరూ ఖండించారు. అందుకని ప్రజల యొక్క సమస్యలపై పనిచేస్తున్నటువంటి ప్రజానాయకులు చంపడం అనేది ఎంత పొరపాటో చరిత్రలో లెక్కించబడ్డది. కాబట్టి ఈ ఎల్లన్న ఏ ఆశయ సిద్ధి కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయ సిద్ధి కోసం మేమందరం కూడా కట్టుబడి తన బాటలు నడుస్తామని ఈ సందర్భంగా ఈ నివాళులు అర్పిస్తూ ఈ 34వ వర్ధంతి సందర్భంగా కామ్రేడు ఎల్లన్నకు జోహార్ అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర సర్కార్ 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని, మాట తప్పితే పోరాటాలను ఉధృతం చేశామని CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో CITU కార్యదర్శి నూర్జహాన్, అధ్యక్షులు శంకర్ గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మిలు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారు. దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన వాటికే బిల్లులు రాలేదని, పైగా రాగి జావ పోయాలి, బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని, బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్లో బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. ఏదైతే ఇవాళ కోడి గుడ్లను
అంగన్వాడీ టీచర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కూడా అట్లనే సప్లై చేయాలనేది, గ్యాస్ వెంటనే ప్రభుత్వమే సప్లై చేయాలని ఈ డిమాండ్ల మీద ఇవాళ 48 గంటల నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏదైతే ఫిబ్రవరిలో జరిగే సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ఏదైతే మధ్యాహ్నం కార్మికుల సమస్యల పైన, జీతాల మీద, వేతనాల కోసం బడ్జెట్ను కేటాయించాలి. కేటాయించకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 60 లక్షల మందికి వ్యవసాయ కూలీలందరికీ ఆసరా 12,000ను అందించాలని, కాలయాపన లేకుండా అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణం కోటగల్లీలోని ఎన్ఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కూలీలకు ఈ నెల 28 మొదటి విడతగా ఆసరా అందించనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, కాలయాపన షరతులు లేకుండా వ్యవసాయ కూలీలందరికీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి సంవత్సరం గడిచిందని, ఈ నెల చివరితో 2025 వస్తుందని, అందుకే 2024ను కలుపుకొని 2025 సంవత్సరంకు సంబంధించిన ఆసరా 12,000ను అందించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ పరిస్థితి, జీవన విధానం చాలా దయనీయంగా ఉన్నటువంటి స్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకనే ఈ జీవన భృతి ఇస్తామని వాళ్ళ స్థితికి సంబంధించిన విషయంలో హామీ ఇచ్చింది. గ్రామాలలో వాళ్ళు వలసలు పోకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. గ్రామాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అసెంబ్లీ సమావేశంలో ఆదేశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో గ్రౌండ్ మరమ్మతును చేయించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై శివాలయంలో భక్తుల పూజలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకీ సేవ, అన్నదానం. ఫతేపూర్లో ఘనంగా అయ్యపారట్టు మహాపడి పూజ. మోత్తాడ్ మండలం పాలెం గ్రామంలో సిరి ఆసుపత్రి ఆర్మూర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్. 400 మందికి ఉచిత వైద్య పరీక్షలు. అంక్సాపూర్ గ్రామంలో ఘనంగా సంతమల్లన్న జాతర. పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.